తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ యేసు ప్రభుకు విందు చేసేది. మార్త విపచారం చేయుచుండెను. లాజరు యేసుతో పక్కన కూర్చుండి భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతకుముందు ఏనాడు కూడా కూర్చున్నవాడు. అర్థమవుతుందండి? ఈ మధ్యాహ్న కాల సమయమున యేసు ప్రభు ప్రక్కల కూర్చున్నాడే. నా బాధకరమైన విషయం మరొకటి చెప్పాలి మీకు. సందర్భము ప్రసాద సందర్భాన్ని బట్టి వచ్చింది, కానీ అందరికి వర్తిస్తుంది ఈ మాట. చాలా మంది ప్రార్థన పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు భోజనం చేయలేదండి, మీరు ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ తినలేదని అన్నట్టు అక్కడే ప్రార్థన చేస్తారు. వాస్తవంగా ప్రార్థన పెట్టిన వారు ఎక్కడుండాలి? ప్రార్థనలో ఉండగలుగుతామన్న వాళ్ళే ప్రార్థన పెట్టుకోండి. నువ్వు ఎందుకు పెట్టుకుంటారు ఊరికే? వాస్తవంగా మరియమ్మ చనిపోయింది, ఆదరణ ఎవరికి? ముఖ్యంగా ఇంటి వారికే. ఇంటి వాళ్ళే సభ లేకపోతే ఎవరికి ప్రార్థన? అర్థమవుతుందండి? నువ్వు ఎప్పటికైనా ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే నీ భర్త, నీవు, నీ పిల్లలు, నీ బంధువులు మొత్తం సభలు అక్కడ వచ్చి ఉండిపోతే ప్రార్థన పెట్టుకోండి. ఇది నేను మిమ్మల్ని